ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అవర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. విచ్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైక్లోన్? విచ్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైక్లోన్? ఆన్సర్ ఇండియా అండ్ ఈజిప్ట్. ఎక్సర్సైజ్ సైక్లోన్ రెండవ ఎడిషన్లో ఈజిప్ట్ నుండి ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ మరియు వారి సహచరులు పాల్గొంటారు. ఈజిప్ట్లో నిర్వహించిన ఈ విన్యాసం ఎడారి మరియు పాక్షిక ఎడారి భూభాగాలలో భారతదేశం మరియు ఈజిప్ట్ ప్రత్యేక దళాల మధ్య సహకారం మరియు కార్యాచరణ అవగాహన పెంపొందించడం, ప్రత్యేక కార్యకలాపాలపై దృష్టి సాధించడం దీని యొక్క లక్ష్యంగా ఈ యొక్క సైక్లోన్ విన్యాసాలు నిర్వహించారు. 63వ సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశం ఏ నగరంలో జరిగింది? 63వ సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు యొక్క సమావేశం ఏ నగరంలో జరిగింది? భూపాల్. 63వ సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ CGPB సమావేశం భోపాల్లో ఇటీవల జరిగింది. ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2024 25వ వార్షిక కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 392 మినరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. జనవరి 2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఏ పండు నిలిచింది? జనవరి 2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఏ పండు నిలిచినది? జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ భారతదేశం నుండి ఉద్భవించినది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేయబడుతున్న పంట. ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెట్ల ద్వారా పుట్టే పండుగ. దీనిని గుర్తించడం జరిగింది. ఆస్ట్రేలియన్ పురుషుల ఓపెన్ సింగిల్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఆస్ట్రేలియన్ పురుషుల ఓపెన్ సింగిల్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? జానిక్ సినార్. జానిక్ సినార్ కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో బరిలోకి దిగిన సినార్ మెద్వెదేవ్పై విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ని గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్గా జానిక్ సినార్ నిలిచాడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనరీ జాబితాలో ప్రపంచ కుబేరుడుగా ఎవరు నిలిచారు? ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనరీ జాబితాలో ప్రపంచ కుబేరుడుగా ఎవరు నిలిచారు? బెర్నార్డ్ ఆర్నాల్డ్. అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ LVMH చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుడుగా మారారు. టెస్లా కంపెనీ అధినేత అయిన ఎలాన్ మస్క్ 2వ స్థానంలో నిలిచారు. భారత్ నుంచి ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీకు 11వ స్థానం నిలిచారు. అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్స్ చార్టర్ PLC హెడ్గా వ్యవహరించిన తొలి భారతీయుడు ఇటీవల మరణించారు. ఆయన యొక్క పేరేమిటి? అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్స్ చార్టర్ PLC హెడ్గా వ్యవహరించిన తొలి భారతీయుడు ఇటీవల మరణించారు. ఆయన యొక్క పేరు రాణా తల్వార్. అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్స్ చార్టర్ PLC హెడ్గా వ్యవహరించిన తొలి భారతీయుడుగా రాణా తల్వార్ ఇటీవల మరణించారు. ఆయన DLF గ్రూప్ గౌరవ చైర్మన్ KP సింగ్ యొక్క అల్లుడు. ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి నిష్క్రమించిన ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు ఎవరు? ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి నిష్క్రమించిన ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు ఎవరు? బిన్నీ బన్సల్. బీహార్ సీఎంగా 9వసారి ఎవరు నియమితులయ్యారు? బీహార్ సీఎంగా 9వసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నితీష్ కుమార్. నదుల అనుసంధానంపై ఇటీవల ఏ 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి? నదుల అనుసంధానంపై ఇటీవల ఏ 2 రాష్ట్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి? ఆన్సర్ 1 and 2 మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్ట్ పురోగతిలో భాగంగా కేంద్రంతో మధ్యప్రదేశ్తో రాజస్థాన్ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. పర్బతి, కళిసిన్, చంబల్ నదులను ఈశాన్య రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుతో ఈ 2 రాష్ట్రాలలో 13 జిల్లాలకు తాగునీటి సౌకర్యం మరియు 5.6 లక్షల హెక్టార్ల భూమికి నీరు లభిస్తుంది. ఇటీవల ఇరాన్ ప్రయోగించిన 3 ఉపగ్రహాలు ఏవి? ఇటీవల ఇరాన్ అంతరిక్షంలోకి ప్రయోగించిన 3 ఉపగ్రహాలు ఏవి? మద్దా, కేహాన్ 2, హతేఫ్ 1. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో 3 ఉపగ్రహాలను ఇరాన్ విజయవంతంగా అంతరిక్షంలో పంపినట్లు ప్రకటించింది.
సిమోర్ రాకెట్తో వాటిని విజయవంతంగా ప్రయోగించారు. వీటిని సెమ్నాన్ ప్రావిన్స్లోని ఇమామ్ ఖోమీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ ఉపగ్రహాలలో మాధా అనేది పరిశోధక ఉపగ్రహం, కేహాన్-2 హతేఫ్-1 అనేది జీపీఎస్ కమ్యూనికేషన్ చెందిన ఉపగ్రహాలు. రానున్న లోక్సభ ఎన్నికలలో ఎన్ని కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రానున్న లోక్సభ ఎన్నికలలో ఎన్ని కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ వెల్లడించింది. ఆన్సర్ 96 కోట్ల మంది. రానున్న లోక్సభ ఎన్నికలలో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు. ఓటు వేసేందుకు అర్హులుగా అయిన వారిలో 1.73 కోట్ల మంది 18 నుండి 19 ఇయర్స్ మధ్య వారే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.